మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కేసులు గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. 11 నెలల్లోనే 8,000కు పైగా నిందితులపై కేసులు నమోదు చేసి 172 కోట్లకు పైగా మాదక ద్రవ్యాలు సీజ్ చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది అక్రమ రవాణాదారుల వెన్నులో వణుకు పుట్టించారు. డ్రగ్స్ దందాలో ఉన్న విదేశీయుల వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వారిపై డిపోర్టేషన్ అస్త్రాన్ని ప్రయోగించారు. మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న విదేశీయుల్ని ఈగల్ పోలీసులు భారీగా డిపోర్టేషన్ చేశారు. ఈ ఏడాది ఏకంగా 76 మందిని వారి వారి దేశాలకు డిపోర్టేషన్ పై పంపించారు. హైదరాబాద్ లోనే కాకుండా ఢిల్లీ, గోవాలో చేపట్టిన ఆపరేషన్కు పైగా విలువైన ఆల్ఫాజోలంను జప్తు చేశారు. మాదక ద్రవ్యాల దందాలో సంపాదించిన సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించి గోవా, ఢిల్లీ, రాజస్థాన్, అహ్మదాబాద్, థానే, ముంబైల్లోని హవాలా ఆపరేటర్లను పట్టుకుని 3 కోట్ల సొమ్మును జప్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రహారీ క్లబ్బుల ఏర్పాటులో ఈగల్ బృందం క్రియాశీలకంగా వ్యవహరించింది. ఇప్పటి వరకు ఏకంగా 20,989 ప్రహారీ క్లబ్బులను ఏర్పాటు చేయించింది. కళాశాలల్లో 1,405 యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. 47,881 మందిని యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా నియమించింది. 571 కార్యక్రమాల ద్వారా 1,82,644 మందికి అవగాహన కల్పించారు.